డబుల్ పోజ్ అంటారు కదా సినిమాల్లో, అట్లాగా భగవాన్ శ్రీమన్నారాయణుడు ఒక పక్కనేమో ఆయన క్షత్రియుడిగా ఆ రాజనీతి పరుడుగా సమాజంలో ఉంటూ ఆయన అట్లా పుట్టి అవతారం తీసుకున్నాడు. అదే సమయంలో ఏం ఆలోచించాడంటే భగవాన్ నారాయణుడు, నేను వచ్చి ఇక్కడ యాక్ట్ చేయబోతున్నాను, నా లీలలన్నీ చూపించబోతున్నాను ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడం కోసం, దీన్ని మొత్తాన్ని కొరియోగ్రఫీ చేసి వీడియోగ్రఫీ చేసి చక్కగా డైరెక్ట్ చేసి దీన్ని రికార్డ్ చేసేందుకు నాకు ఒక అసిస్టెంట్ కావాలని ఆయన అనుకున్నట్ట. అర్థమవుతున్నాయి పదాలు? అర్థమవుతాయండి మాకు. అనుకున్నప్పుడు ఏం చేశాడంటే, ఎవరు రాస్తారు, ఎవరిని నమ్మాలి నేను? ఎవరిని నమ్మను. నేనే నా ఇంకొక అంశమే డబుల్ పోజుగా జ్ఞాన కళావతారముగా వ్యాసుడు, పూర్ణ చైతన్య విగ్రహం రూపంలో ఒక పక్కన ఆ రథసారథి